రాష్ట్రాలు దేశం ఉమ్మడి కుటుంబం లాంటివి. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి కొడుకుల కథ. తండ్రి కేంద్ర ప్రభుత్వం, కొడుకులేమో రాష్ట్రాలు. కొడుకులకు పెళ్లిళ్ళు అవ్వగానే వెంటనే ఏ ఇంట్లో అయినా సరే, ఏ తండ్రి అయినా సరే ఏం చేస్తారు? వెంటనే చేసే పని ఏంటంటే ఆ కొడుకు కోడలు బతకడానికి, అలాగే పుట్టబోయే పిల్లల్ని పోషించుకోవడానికి, వంశాన్ని వృద్ధి చేసుకోవాలి కదా. అందుకు తమ ఆస్తిని పంపకాలు జరుపుతాడు తండ్రి. ఎలా జరుపుతాడు? ఒక 100 ఎకరాలు ఉంది, ఆయనకు ఒక 2 కొడుకులు ఉన్నారు అనుకుందాం. అంటే 2 రాష్ట్రాలు ఒక దేశం అనుకుందాం. 2 కొడుకులకు ఏం చేస్తాడంటే 30 ఎకరాలు పంచేస్తారు. అలాగే ఈ పంచిన ఈ 30 ఎకరాలను ఏమంటామంటే స్టేట్ రెవెన్యూ ప్రాపర్టీస్గా చూడొచ్చు. పూర్తిగా రాసిచ్చి వీళ్ళకి పూర్తిగా అది మీరే దాన్ని సంపాదించుకోండి, మీరే దాన్ని వ్యవసాయం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే తన దగ్గర 40 ఎకరాలు పెట్టుకుంటారు. అది సెంట్రల్ రెవెన్యూ ప్రాపర్టీస్ అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే అలా ఆస్తులు ఇవ్వడం ద్వారా తన కొడుకులకు అది తమ ఆస్తి అన్న ఒక విశ్వాసం ఏదైతే ఉంటుందో ఆ విశ్వాసంతో నమ్మకంగా తమ మీద తాము నమ్మకంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ కొడుక్కి ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా, నా తండ్రి ఇచ్చిన ఆస్తిని ఇంకొంచెం పెంపొందించాలా, లేదంటే దీన్ని పాడు చేస్తానా అనే విషయంలో తను బాధ్యతగా నడుచుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక కొడుకు బాధ్యత లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా ఆ 30 ఎకరాల మీద వచ్చే ఆదాయాన్ని అడ్డంగా ఖర్చు పెట్టేసి డాబులు దర్పాలకి పోయి చిల్లరగా ఖర్చు చేసేసి, అంటే ఉచితాలకి, తన చుట్టూ ఉన్న అవసరమైన వాళ్ళకి అనవసరమైన వాళ్ళకి కూడా డబ్బులు పంచేసుకుంటూ పోతూ ఉంటాడు గొప్పల కోసం. తండ్రి కూడా ఏం చేస్తాడు అంటే తన వాటా ఈ 40 ఎకరాలు ఏదైతే ఉందో అందులో వచ్చే ఆదాయాన్ని కూడా ప్రతి ఏడాది తన దగ్గర కొంత ఉంచుకొని ఈ 2 కొడుకులకు ఈ 40 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా ఈ 2 కొడుకులకు పంచి పెడుతూ ఉంటాడనమాట. దీన్ని సెంట్రల్ బడ్జెట్ అంటారు. ఇటు కొడుకు ఇంట్లో ఒక కొడుకు ఇంట్లో చిన్న ఫైనాన్స్ డిస్టర్బెన్స్ వచ్చింది. చిన్నది కాదు, పెద్దదే డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే చిన్నగా మొదలయ్యి ఆ ఫైనాన్స్ డిస్టర్బెన్స్ అనేది పెద్దగా మారింది. అంటే ఏంటి? వచ్చే డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకున్నాడు. అతని చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేసుకున్నాడు. అయితే అతనికి ముందుగా గుర్తొచ్చేది ఎవరు? తండ్రి దగ్గర ఉంటుందిలే అనుకుంటాడు. ఇక తండ్రి దగ్గరికి వెళతాడు, వస్తాడు, డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. తండ్రికి ఇంకెవరితో అయినా చెప్పిద్దామా, అడిగినప్పుడల్లా ఇవ్వట్లేదు అని చెప్పేసి మేనమావలతోనో, తాతయ్యలతోనో, లేదంటే ఇంట్లో ఉన్న తల్లితోనో ఇలా అందరికీ చెప్పిస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళు కేంద్ర మంత్రులు.